ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన క్రిస్మస్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు క్రిస్మస్ కెరల్స్ ధ్యానిద్దాము. మరి దీనికి కీవర్డ్స్గా లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యాక్చువల్లీ ఈ వీక్ కోసం క్రిస్మస్ మెడిటేషన్స్లో వేరే ధ్యానాంశాన్ని ప్రిపేర్ అయ్యాను. బట్ ఈరోజు మార్నింగ్ వచ్చిన ఒక వీడియో ఒక దైవజనరల్ పంపించారు. మరి ఊటీలో మరి యూత్ అందరూ వెళ్ళి ఒక గృహంలో క్రిస్మస్ క్యారల్స్ చేస్తూ మరి నాట్యం ఆడుతున్న ఒక మధ్య వయస్కుడు నాట్యం ఆడుతూనే కుప్పకూలి చనిపోవటం, మరి ఆ కుటుంబ ఆదరణ కోసం ప్రార్థించండి అని ఆ వీడియో సారాంశం. మరి ఆ వీడియో చూసినప్పుడు ఒకటే అనిపించింది, నిజంగా లేఖనాలు ఏ రీతిగా చెప్తా ఉన్నాయి ఈ క్రిస్మస్ క్యారల్స్ గురించి అని ధ్యానిద్దాము అని మరి దాన్ని అట్లా పెండింగ్ పెట్టేసి మరి దేవుని నడిపింపుని బట్టి మరి ఈ ధ్యానాంశాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. మరి క్యారల్స్ అన్నది కొంచెం మనం హిస్టరీ బ్యాక్గ్రౌండ్ చూద్దాము. క్యారల్స్ అంటే తెలుగులో డెఫినేషన్ వచ్చి ఆనందంతో పాడే పాట. బట్ ఇన్ ఇంగ్లీష్ a religious folk song or popular hymn particularly associate with Christmas. క్రిస్మస్కి సంబంధించి పాడే పాటలు అన్నమాట ఇవి. అలాగే చార్లెస్ డికెన్స్ అనే అతను ఒక నావెల్ కూడా రాశారు, ఆ క్రిస్మస్ కెరల్. మరి ఇదే 2009లో మూవీగా కూడా వచ్చింది. అలాగే ఈ కెరల్స్ టైంలో నోయల్ అనే మాట కూడా యూజ్ చేస్తారు. అలాగే ఫస్ట్ క్రిస్మస్ హిమ్ 4th centuryలో రోమ్లో అంబ్రోస్ ఆర్చ్ బిషప్ ఆఫ్ మిలాన్ లాటిన్ హిమ్ రాశారు, ఆ పాటను పాడటం జరిగింది. అలాగే 9th and 10th centuries గద్య భాగంగా అంటే ఇంతకుముందు పోయిటరీ ఫామ్లో ఉండేదేమో ప్రోజ్ వర్షన్గా నార్దర్న్ యూరోప్లో బాగా డెవలప్ అయింది బెర్నార్డ్ క్లైవాక్స్ అధ్యక్షతన. అలాగే 12th centuryలోకి వచ్చేసరికి మరి పర్షియన్ మాంక్ ఆడమ్ ఆఫ్ సెయింట్ విక్టర్ సాంగ్స్కి మ్యూజిక్ ఇవ్వటం జరిగింది. అలాగే 13th centuryలో ఫ్రాన్స్, జర్మనీ అండ్ మరి ముఖ్యంగా ఇటలీలో ప్రాంతీయ భాషలలో క్రిస్మస్ పాటలు ప్రారంభమయ్యాయి. అలాగే 1426లో ఇంగ్లీష్లో క్రిస్మస్ కెరల్స్ చూడగలిగారు. అలాగే జాన్ అవెడ్లే అనే ఈయన ఒక 25 సాంగ్స్ని సెలెక్ట్ చేసి గ్రూప్స్గా హౌస్కి వెళ్ళి పాడేవాళ్ళు. మరి ఇప్పుడు మనం పాడుతున్న ఎక్కువ కెరల్స్ అప్పుడు కమ్యూనల్ సర్వీస్లో పాడేవాళ్ళంట. అలాగే 1582లో మొదటి కలెక్షన్ ప్రింట్ చేయడం జరిగింది, అది కూడా లాటిన్ భాషలో. అలాగే అడస్టే ఫిడెలస్ ఓ కామాల్ వి ఫెయిత్ఫుల్ అనే పాట రాశారు మిడ్ 18th centuryలో. అది ఓ సద్భక్తులారా లోకరక్షకుండని మన తెలుగులో ఉంటుంది కదా, ఆ సాంగ్. అలాగే సంఘంలో ఉజ్జీవం, ప్రొటెస్టెంట్ సంఘాల ప్రభావం, అలాగే కొందరు సంఘ సంస్కర్తలైన మార్టిన్ లూథర్ లాంటి గారు మరి క్యారల్స్ని బాగా ఎంకరేజ్ చేశారు. మరి దాని కారణంగానే లూథరన్ సంస్కరణలు సంగీతాన్ని స్వాగతించాయి. 19th century కల్లా మరి క్రిస్మస్ మ్యూజిక్ బుక్స్ పబ్లికేషన్ బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ సమయంలోనే హార్క్ ద హెరల్డ్ ఏంజల్ సింగ్ పాపులర్ అయింది. అలాగే విలియం శాండీస్ 1830లో ఒక కలెక్షన్ క్రిస్మస్ క్యారల్స్ ఏన్షియంట్ అండ్ మోడర్న్ బుక్ పాపులర్ అయింది. అలాగే 20th century కల్లా ఈ కెరల్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఇంగ్లీష్ స్పీకింగ్ వరల్డ్కి క్యారల్స్ ఫర్ క్వైట్స్ ఫస్ట్ పబ్లిష్ చేశారు, అది కూడా 1961లో. ఇది బాగా ప్రజాదరణ పొంది మొత్తం 5 volume సెట్గా డెవలప్ అయింది. అలాగే సంఘాలు మరి ప్రార్థన సంబంధంగా ఈ కెరల్స్ చూస్తే ఐజాక్ వాట్స్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ హిమ్నడీ, ఇంగ్లీష్ సంకీర్తనల పితామహుడుగా పిలుస్తారు. ఇతను రాసిన పాటే జాయ్ టు ద వరల్డ్ మరి క్రిస్మస్ క్యారల్స్లో బాగా పాపులర్ అయింది. కానీ ఈయన ఈ పాటని ఓన్లీ ఫర్ క్రిస్మస్కి కాదు కానీ మామూలు చర్చ్లో పాడటం కోసం రాశారంట. అలాగే చార్లెస్ వెస్లీ గారు కూడా ఒక 3 కెరల్స్ రాయటం జరిగింది. దీంట్లో హార్క్ ద హెరల్డ్ ఏంజల్ సింగ్ ఈ పాట చార్లెస్ వెస్లీ గారు రాసింది. అలాగే ఆస్ట్రేలియా నుండి సైలెంట్ నైట్ ఈ పాట వచ్చింది. అలాగే ఇది 24th December 1818లో పర్ఫామ్ చేయడం జరిగింది. అలాగే ఈ క్రిస్మస్ కెరల్స్ అంటే యేసయ్య పుట్టుక మాత్రమే కాదు కానీ ఇంకా డిఫరెంట్ ఎపిసోడ్స్గా కూడా డిస్క్రైబ్ చేశారు. అది ఏంటంటే మరి గబ్రియల్ మెసేజ్ ఇస్తుంది కదా, అనౌన్సియేషన్ ప్రకటన అంటారు, ఆ టైంలో పాట. అలాగే మరి పాపులేషన్ సెన్స్ ప్రజాసంఖ్య రాస్తున్నప్పుడు కూడా ఆన్ ఎ డే వెన్ మెన్ వర్ కౌంటెడ్ దాన్ని మరి
డానియల్ నైల్స్ 1964లో రాశారు. అలాగే షెపర్డ్స్కి ఇచ్చిన అనౌన్సియేషన్లో భాగంగా కమ్ ఆల్ టు షెపర్డ్స్ అనే క్యారల్ రాశారు. అలాగే ద స్టార్ ఆఫ్ ద బెత్లెహేమ్, స్టార్ ఆఫ్ ద ఈస్ట్ అనే క్యారల్. అలాగే జ్ఞానుల కోసం రాసింది ఏంటంటే వి త్రీ కింగ్స్ అనేది రాశారనమాట. అలాగే మరి చిన్నపిల్లల ఊచకోత అంటే ఏసని చంపడం కోసం 2 సంవత్సరాల లోపల వాళ్ళని చంపినప్పుడు కావెట్టి క్యారల్స్ అని కూడా వర్ణించడం జరిగింది. మరి ఇదంతా కొంచెం క్యారల్స్కి ఉన్న బ్యాక్గ్రౌండ్. అసలు మనం ఇన్ జనరల్గా రియాలిటీలో అసలు క్రిస్మస్ క్యారల్స్ ఎలా జరపకూడదు, డోంట్స్ ఇన్ క్రిస్మస్ క్యారల్స్ అంటే ఇది యాక్చువల్లీ అది జనరల్గా మాట్లాడుకున్నట్టే మరి అల్లరితో కూడిన ఆటపాటల్లా ఉండకూడదు. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి మరి వీధుల వెంట వెళ్తూ మరి అల్లరి చేసుకుంటూ వచ్చేపోయేటోళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తూ అల్లరల్లరిగా అరవటం కానీ, మరి ఎక్కువ నైట్ టైం చేస్తూ ఉంటారు. ఎక్కువ కాదు, నైట్ టైమే చేస్తారు. దానికి కూడా రీజన్ చూద్దాం. మరి ఇతరులకి స్లీప్ డిస్టర్బెన్స్ చేయటం, మరి వాళ్ళలో చిన్న బిడ్డలు ఉంటారు, మరి పేషెంట్స్ ఉంటారు, మరి ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటారు. మరి అందరినీ కూడా మనం చూడాలి. మరి ఎవరి సరదా కోసం, ఎవరి ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళు చేసేస్తూ ఉన్నారు. ఎవరి టాలెంట్స్ వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకోవటం కోసం మరి ఈ కెరల్స్ని కూడా ఒక ప్లాట్ఫామ్గా చేసుకొని చేస్తూ ఉన్నారు. మరి అన్యులు వారి వారి ఆచారాలు వారి విగ్రహాల ముందు చేస్తుంటే మనం విగ్రహం పెట్టకుండానే మరి డీజే డాన్స్లు, క్రాకర్స్, సౌండ్స్, లైట్స్, స్మోకులు, ఈ రీతిగా మరి అన్యాచారాలు మొత్తము కూడా మరి క్రిస్మస్ పేరట వచ్చేసాయి. అలాగే క్రిస్మస్ కెరల్స్ ఓన్లీ నైటే ఎందుకు జరుపుతూ ఉన్నారు? మరి లూకా సువార్త 2వ అధ్యాయము 8లో చూస్తాం కదా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఇలా చెప్తా మరి రాత్రి వేళ అని ఉన్నది కాబట్టి మరి వాళ్ళు తెలిసిన వెంటనే మరి మనం నిజంగా ఎన్నికలేని వారు మనకి తెలిపారు, మనం వెళ్ళి చూద్దాము, ప్రభు మనకు తెలియజేసింది, మనం వెళ్ళి చూద్దాము, త్వరగా వెళ్ళి అని వాళ్ళు మరి 15లో వెళ్ళి చూద్దామని ఆశ మీరు పురుకొల్పుకున్నారు. అలాగే 16లో మరి త్వరగా వెళ్ళారు, 17లో ప్రచురం చేసినట్టు ఈ రీతిగా చూస్తూ ఉన్నాం. అంటే ఇదంతా నైట్ టైం జరిగింది కాబట్టి మరి కెరల్స్ కూడా నైట్ టైము చేస్తున్నారు. అలాగే మరి క్రిస్మస్ కెరల్స్ ఎలా చేయొచ్చు అంటే ఇది నా ఒపీనియన్ కాదు, కానీ మరి చిన్నప్పటి నుంచి అనేకమైన సంఘాలలో మరి ఒపీనియన్స్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ అందరూ మా చర్చ్లో ఎలా చేస్తారు అన్నది కానీ ఈ రీతిగా తీసుకున్న ఒపీనియన్ ఇన్ జనరల్గా మనం ఎలా చేయొచ్చు అంటే మరి సంఘ సభ్యులు ప్రభు పేరట ఇంటింటికి వెళ్ళి మరి ఒక చిన్న చరణమో పల్లవో పాఠం, ఒక లేఖనాన్ని, ఒక వాగ్దానాన్ని, ఆ కుటుంబ సభ్యులు ఒక చిన్న సాక్ష్యము, ఒక చిన్న ప్రార్థనతో ఈ రీతిగా చాలా స్పిరిచువల్గా ఆత్మీయంగా చేసుకోవచ్చు. మరి ఈ రీతిగా మనం ఇంటింటికి దర్శనం చేస్తున్నప్పుడు ఏంటంటే మరి డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కూడా మరి వాళ్ళ గృహాన్ని కూడా సందర్శించడానికి ఇదొక ఆపర్చునిటీగా మనం తీసుకోవచ్చు. అలాగే అన్యులు కూడా మరి ప్రభు పేరట వస్తున్నప్పుడు ఎవరైతే డినై చేయరు, ఎందుకంటే అందరికీ తెలుసు ఈ క్రిస్మస్ క్యారల్స్ ఎలా చేస్తారు ఏంటన్నది. సో వాళ్ళను కూడా ఆకర్షించినట్టు ఉంటుంది. మనం ఈ రీతిగా వెళ్తే, మనం ఇంతకుముందు ఎలా చెయ్యకూడదు అని చెప్పుకున్న దాని ప్రకారం అయితే అసలు మనం అంత దూరంలో ఉండగానే మనం రాళ్ళించుకొని కొట్టేటట్టు ఉంటారనమాట. అదే ఈ రీతిగా మనం స్పిరిచువల్గా మరి ప్రిపేర్ అయ్యి వెళ్ళినప్పుడు ప్రార్థనాపూర్వకంగా నిత్యంగా వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారనమాట. మరి అంత మాత్రమే కాదు, కానీ అసలు డూస్ ఇన్ క్రిస్మస్ కెరల్స్ ఎలా చేయదగినవి యాజ్ పర్ ద స్క్రిప్చర్స్ మనం ధ్యానిద్దాము. 1 సువార్త ప్రకటన, లూకా సువార్త 2:10 మనం చూడగలుగుతాము. అక్కడ మరి అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ దూత సువార్త ప్రకటన చేస్తూ ఉన్నది. మరి మనం కూడా ఈనాడు ఆన్ దిస్ క్రిస్మస్ మనం దూతలమై నేడు సువార్త ప్రకటించబద్దులమైనం. ద రీజన్ ఫర్ ద సీజన్ వీ మస్ట్ ప్రొక్లెయిమ్. అండ్ 1 కొరింథియన్ 9th and 16 ఉంటుంది కదా, అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయినాడలా నాకు శ్రమ అని. నిత్యంగా క్రిస్మస్ దినాన ఈ కెరల్స్కి సందర్భంగా సువార్త ప్రకటన జరగాలి.
అలాగే సెకండ్ వన్ చూసినట్లయితే స్తుతించాలి. లూకా సువార్త 2:14 మన కీవర్స్ చదువుకున్నాం కదా. దానికి ముందుగా మరి 2:13 పరలోక సైన్యం సమూహంతో ఆ దూతతో కూడా మరి పాడుతాం, అక్కడ స్తుతించడం మనం చూస్తూ ఉన్నాము. స్తోత్రగానం చేశారు. మరి మనం దూతల కంటే ఎక్కువ స్తుతించాలి, ఎందుకంటే మన స్థాయి దూతల కంటే ఎక్కువ కాబట్టి. మరి కీర్తన 8:5 ఉంటుంది కదా, దేవుని కంటే కొంచెం తక్కువ వారు మనం, అంటే దూతల కంటే ఆబ్వియస్లీ వీఆర్ ఫార్ బెటర్. సో దూతల కంటే ఎక్కువగా ఆయన స్తుతించబద్ధులమైన దేవునికి స్తోత్రం. అలాగే థర్డ్ వన్ చూసినట్లయితే కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి లూకా సువార్త 2:15 చూసినట్లయితే అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు కదా, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా మనం ఎంతటి వారం అల్పులం, కానీ మనకి తెలియపరిచాడు. వెరీ ఫస్ట్ టైం యేసే పుట్టిన తర్వాత మనకే చెప్పారు అని ఆ రీతిగా వారు కృతజ్ఞత కలిగి మనం వెళ్దాం అనుకుంటున్నారు. అలాగే మనకి జరిగించిన దేవుడు ఈ సంవత్సరం మొత్తంలో మన జీవిత కాలంలో జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి నిజమే మన కుటుంబం ఏ పాటిది, మన స్టామినా ఎటువంటిది, ఆయన అనేకమైన కార్యాలను చేశాడు. మన బలహీనతల నుండి విడుదలను అనుగ్రహించాడు. మరి అది ఏ రోగమో ఏ బాధో తెలియదు, అయినప్పటికీ దేవుడు క్షేమాన్ని నెమ్మదినిచ్చాడు. ఆయన చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మేళను బట్టి తలపోసుకుంటూ కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి కీర్తన 107 ఉంటుంది కదా, యెహోవా దేవుడు ఆయన చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులు మనం దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, దేవుని కార్యాలయందు ఆసక్తి ఉండాలి. మరి లూకా 2:15 మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితోనొకడు చెప్పుకొని, దేవునికి స్తోత్రం. వాళ్ళు చాలా ఆసక్తి కలిగి ఉన్నారనమాట. ఏదో చెప్పారు ఈ నైట్ వేళ మనం ఏం వెళ్తాం, ఇంగ్లీష్లో అయితే ఫైండ్ అని ఉంటుంది, అంటే వాళ్ళు వెతుక్కుంటూ డిస్కవర్ చేసుకుంటూ వెళ్ళారు ఆ చీకటి వేళ. మరి వాళ్ళు ఉన్న ప్రాంతం ఒకటి, మరి బెత్లెహేము, మరి అంత ఆసక్తి కలిగి ఉన్నారు. మరి బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాము అని వాళ్ళే ప్రొవోక్ చేసుకుంటా ఉన్నారు. మరి 122 దావీదు కీర్తన ఉంటుంది కదా, మొదటి చరణంలో యెహోవా మందిరంలోకి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించానంటున్నారు మహారాజైన దావీదు గారు. మరి ఆయన ఎంతో బిజీగా ఉంటారు రాజకార్యాలలో, అయినప్పటికీ వెన్ పీపుల్ ఆస్క్డ్ హిమ్ టు గో టు చర్చ్ అండ్ టెంపుల్ వెళ్దాము అనగానే సంతోషించాడు. అలాగే మరి కొందరు సమాజంగా కూడట మానుకొనుచున్నట్టు కాక ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ ప్రొవోక్ చేసుకుంటా ఉండాలి. ఆ దినము సమీపించడం కొలది. మరి ఇర్మియా 48:10 ఉంటుంది కదా, యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును. మరి దేవుని కార్యం ఏదైనా కానీ శ్రద్ధ ఆసక్తి అన్నది అవసరమే ఉన్నది. దేవునికి స్తోత్రం. వాళ్ళలో ఆశ చూడండి, మనం వెళ్దాము బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాము అని అంటున్నారు. అటువంటి ఆసక్తి ప్రతి ఒక్క క్రిస్టియన్కి కలిగి ఉండాలన్నమాట. అండ్ దేవుని సన్నిధికి వెళ్ళాలి. 5 లూకా 2:16 చూస్తే త్వరగా వెళ్ళి అని మనం చూస్తాను. 2:16 దేవుని సన్నిధికి వెళ్ళాలన్న వాంఛ ఉండాలి. మరి అంత మాత్రమే కాదు, దావీదు గారు అంటారు కదా, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నదని. మరి కీర్తన 42:1 ఉంటుంది కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. వారు కూడా ఎప్పుడెప్పుడు చూడాలి, ఆ బేబీ జీసస్ని ఎప్పుడు చూడాలని. అలాగే మరి కీర్తన 84:2 ఉంటుంది కదా, యెహోవా మందిరావరణను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నదని. దేవునికి స్తోత్రం. మరి యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఆయన సన్నిధి మందిరం. అలాగే మనం ఎక్కడ ఉంటే అక్కడికే దేవుడు దిగి వస్తాడు. మరి మత్తయి 18:20 ప్రకారం. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వెళ్ళాలన్న వాంఛ ఆసక్తి ఉండాలన్నమాట. అలాగే 6th వన్ చూసినట్లయితే ఆరాధించాలి. మరి లూకా 2:16 చూస్తాం కదా, శిశువును చూచి మరి ఆరాధించడం అంటే మరి ఇన్నర్ ఫీలింగ్ ఆఫ్ లవ్ అండ్ అప్రిసియేషన్ అనమాట. మరి వాళ్ళు శిశువుని చూచి మరి ఇక్కడ డైరెక్ట్గా మరి వర్షిప్ అని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ లేదు. కానీ మరి చరిత్రకారులు ఏమంటారంటే శిశువుని చూచి వారు ఆరాధించారని. ఆరాధించడం అంటే మరి స్తుతించడం లాగా మరి పాటలు పాడటం, నాట్యం ఆడటం, చప్పట్లు కొట్టడం, చేతులు ఎత్తడం ఇవే కాదు, కానీ దట్స్ లైక్ ఇన్నర్ ఫీలింగ్ అనమాట. మనం చూచిన వెంటనే ఆరాధనా భావంతో వారు ఉన్నారు. మరి అంత మాత్రమే కాదు, మత్తయి 2:2 ఉంటుంది కదా, మేము ఆయన నక్షత్రం చూసాము, ఆయన పూజించడానికి వచ్చామని. పూజించడం అంటే వర్షిప్ అని ఉంటుంది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో. వర్షిప్ మళ్ళీ అగైన్ ఆరాధన అని ఉంటుంది మళ్ళీ తెలుగు ట్రాన్స్లేషన్. అలాగే 8 కూడా హేరోద్ అంటారు కదా, మత్తయి సువార్త 2:8 మరి మీరు చూసి నాకు కూడా చెప్పండి, ఆ లొకేషన్ ట్రేస్ అవుట్ చేసి నేను వచ్చి ఆరాధిస్తాను అని. అంటే ఆయన అన్నది వేరే ఒపీనియన్తో, బట్ స్టిల్. అండ్ అలాగే
ఆరాధనతో పాటు 7th వన్ చూసినట్లయితే సువార్త విస్తరణ జరగాలి. వాళ్ళు అక్కడ ఏం చేశారు, లూకా సువార్త 2:17లో చూసినట్లయితే వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. దేవుని స్తోత్రం. ప్రచురము అన్నది స్ప్రెడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మరి మనం కూడా సువార్తని విస్తరింప చేయాలి. దేవునికి స్తోత్రం. మరి మార్కు 16:15లో ఉంటుంది కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని. అలాగే మరి సంఘం హింసించబడినప్పుడు విస్తరించడం చూస్తా ఉన్నాం. అపోస్తల కార్యములు 8:1-8 వరకు మనం చూడగలుగుతాం అన్నమాట. మరి నేటి దినాలలో సువార్త ప్రకటన చాలా కష్టంగా ఉంది. ఇంకా విస్తరించబడటం అంటే మరి అన్ని ఛానల్స్ ద్వారా మనకి దొరికిన ప్రతి ఛానల్ను కూడా, ప్రతి మీడియం కూడా ఉపయోగించుకొని సువార్తను నిత్యముగా విస్తరించబద్దులమే ఉన్నాము. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారనమాట. నిత్యముగా సువార్త విస్తరణ జరగాలి. 8th వన్ చూసినట్లయితే దేవుని నామమును మహిమపరచాలి. లూకా 2:20లో చూస్తాం కదా, తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని కూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. దేవుని నామం మహిమపరచబడాలంటే నిత్యముగా మరి మన జీవితంలో ఏవేవైతే దేవుడు కార్యాలను చేస్తూ ఉన్నాడో మనల్ని బట్టి ఆయనకి మహిమ రావాలని. మరి యోహాను సువార్త 15లో ఉంటుంది కదా, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి నామం మహిమపరచబడుతున్నాడని. మరి నా జీవితాన్ని బట్టి, మన ఫలింపుదలను బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన అనేకమైన మేళ్లను బట్టి, కార్యాలను బట్టి, అద్భుతాలను బట్టి మనం దేవుని నామాన్ని మహిమపరచాలి. అలాగే మనం ఉన్న పరిస్థితిని బట్టి నిత్యంగా అనేకులు ఆయన్ని మహిమపరిచే విధంగా మన జీవితాన్ని మనం మహిమకరంగా మార్చుకొనవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. చెప్పబడిన ఈ 8 పాయింట్స్ ప్రకారం ప్రతి క్రిస్మస్ కేరల్స్లో కూడా లేఖనాలను ఆధారంగా చేసుకుని మరి 1 స్వార్థ ప్రకటన జరగాలి, 2 స్తుతించాలి, 3 కృతజ్ఞత కలిగి ఉండాలి, 4 దేవుని కార్యాలయందు ఆసక్తి ఉండాలి, 5 దేవుని సన్నిధి ఎడల వాంఛ ఉండాలి, అలాగే 6 ఆరాధించాలి, 7 సువార్త విస్తరణ జరగాలి, 8 దేవుని నామం మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం. ఇట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.